ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈ వీడియోలో కెమికల్ ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి నెక్స్ట్ పార్ట్ను డిస్కస్ చేయబోతున్నాం. ఇంతకుముందు పార్ట్లో కెమికల్ ఈక్వేషన్లో ల్యాబ్ యాక్టివిటీస్ యాక్టివిటీ 1, యాక్టివిటీ 2, యాక్టివిటీ 3 నేర్చుకున్నాం. అదేవిధంగా కెమికల్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్ మరియు కెమికల్ చేంజెస్ గురించి నేర్చుకున్నాం. Now today I am going to explain next topic, that is chemical equation. Chemical equation అంటే ఈ యొక్క కెమికల్ రసాయన సమీకరణానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకుందాం. సో కెమికల్ ఈక్వేషన్ అంటే ఏమిటి? ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ hydrogen reacted with oxygen in the form of water. ఇది వరల్డ్ ఈక్వేషన్. మరి హైడ్రోజన్ యొక్క సింబల్, మాలిక్యూల్ సింబల్ H2, ఆక్సిజన్ O2 అండ్ వాటర్ H2O. ఈ విధంగా రాసుకున్న తర్వాత మనం కెమికల్ ఈక్వేషన్ డెఫినేషన్ను ఇందులో నుంచి రాబడదాం. ఇక్కడ హైడ్రోజన్ను నేను H2తో రిప్రజెంట్ చేసిన, ఆక్సిజన్ను O2తో రిప్రజెంట్ చేసిన, వాటర్ను H2Oతో రిప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ elements and molecules and compounds in a chemical reaction. అంటే కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ అయ్యేటువంటి ఎలిమెంట్స్ని కానీ, మాలిక్యూల్స్ని కానీ, కాంపోనెంట్స్ని కానీ సింబల్తో రిప్రజెంట్ చేయడం. ఈ విధంగా సింబల్తో రిప్రజెంట్ చేయడాన్ని కెమికల్ ఈక్వేషన్ అంటాం. అంటే ఏం చెప్పిన నేను? ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, మాలిక్యూల్స్ అండ్ కాంపౌండ్స్. అంటే ఆటమ్స్ను కానీ, మాలిక్యూల్స్ని కానీ, కాంపౌండ్స్ నేమ్స్ను సింబల్తో రిప్రజెంట్ చేయడాన్ని మనం కెమికల్ ఈక్వేషన్ అంటాం. సో ఇందులో చూడండి, H2 + O2 ఇట్ గివ్స్ రైస్ టు H2O. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటివి అటు చూడండి, LHSI అండ్ RHSI. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద యారో మార్క్, రైట్ సైడ్ ఆఫ్ ద యారో మార్క్. చూడండి, ఇది యారో మార్క్. ఈ యారో మార్క్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్టాన్స్ ఇవి, రైట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్టాన్స్ ఇది. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్టాన్స్ మనం ఏమంటామంటే రియాక్టెంట్స్, రైట్ సైడ్ ఆఫ్ ద యారో మార్క్ ప్రోడక్ట్స్. సింపుల్. అంటే కెమికల్ ఈక్వేషన్స్లో యారో మార్క్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్టాన్స్ను రియాక్టెంట్స్ అనాలి, రైట్ సైడ్ ఉన్నటువంటి వాటిని ప్రొడక్ట్స్ అనాలి. అందులో చూడండి, ఇందులో ఎన్ని రియాక్టెంట్స్ ఉన్నాయి? హైడ్రోజన్ అండ్ వాటర్, అంటే 2 రియాక్టెంట్స్. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? 1 ప్రొడక్ట్స్. సో H2 అండ్ O2 2 ఎలిమెంట్స్ అండ్ 2 కాంపోనెంట్స్. హైడ్రోజన్, ఆక్సిజన్ ఏమైనాయి? కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ అయినాయి. సో విచ్ ఆర్ అండర్గో ద కెమికల్ రియాక్షన్. ద సబ్స్టాన్స్ which undergo the chemical change in chemical reaction. సో హైడ్రోజన్, ఆక్సిజన్ అనేటువంటి కాంపోనెంట్స్ కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ అయినాయి. సో ఏ సబ్స్టాన్స్ అయితే కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతాయో వాటిని మనం రియాక్టెంట్స్ అంటాం. సబ్స్టాన్స్ పార్టిసిపేట్ అయితే వాటిని ఏమంటాం? రియాక్టెంట్స్. మరి ప్రొడక్ట్స్ అంటే ఏమిటి? న్యూ సబ్స్టాన్స్ ఫామ్ కావాలి. న్యూ సబ్స్టాన్సెస్ ఫార్మ్డ్ ఆఫ్టర్ రియాక్షన్. రియాక్షన్లో కొత్త సబ్స్టాన్స్ అనేది ఫార్మేషన్ అయితే రియాక్టెంట్స్ తర్వాత, అంటే రియాక్షన్ తర్వాత దానిని మనం ఏమంటాము? ప్రొడక్ట్. సో రియాక్టెంట్స్
ప్రొడక్ట్స్. ఇందులో H2O2 వీటిని రియాక్టెంట్స్ అంటాము, వాటర్ను ప్రొడక్ట్స్. అంటే కొత్త సబ్స్టాన్స్ అనేది ఫామ్ అయింది రియాక్షన్ తర్వాత, కాబట్టి న్యూ సబ్స్టాన్స్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ప్రొడక్ట్స్. ద సబ్స్టాన్స్ విచ్ ఆర్ అండర్గో ద కెమికల్ చేంజెస్ ఇన్ ద కెమికల్ రియాక్షన్ వి కాల్ దట్ యాజ్ రియాక్టెంట్. సింపుల్. యారో మార్క్ లెఫ్ట్ సైడ్ ఉంటే రియాక్టెంట్స్ అనాలి, యారో మార్క్ రైట్ సైడ్ ఉంటే ప్రొడక్ట్స్ అనాలి. అంటే రియాక్టెంట్స్ ఏం చేస్తున్నాయి, కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతున్నాయి కాబట్టి రియాక్టెంట్స్ ఇవి. పార్టిసిపేట్ అయిన తర్వాత కొత్త సబ్స్టాన్స్ ఫార్మేషన్ అవుతుంది, దాన్ని ఏమంటున్నాం మనం, ప్రొడక్ట్స్ అంటున్నాం. ఇది మనకు కెమికల్ ఈక్వేషన్స్లో రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. ఓకేనా. తర్వాత చూసుకున్నట్లయితే చూడండి, ఇంతకుముందు మనం రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ గురించి నేర్చుకున్నాము. మరి ఈ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ ఈక్వల్గా ఉండాలి, దానికోసం మనం ఏ కాన్సెప్ట్ నేర్చుకుంటాం, బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుందాము మనం, ఇంతకుముందు తీసుకున్నటువంటిది H2 హైడ్రోజన్ రియాక్టెడ్ విత్ ఆక్సిజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్. అంటే హైడ్రోజన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి వాటర్ను ఫామ్ చేసింది. ఇందులో 2 సబ్స్టాన్స్ కాబట్టి ఇవి రియాక్టెంట్స్, ఇవి ప్రొడక్ట్స్. అంటే ఇవి కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, కొత్త సబ్స్టాన్స్ అనేది ఫార్మ్ అవుతుంది, ప్రొడక్ట్ అవుతుంది. రైట్. ఇక్కడ చూడండి బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్. ఫస్ట్ ఇక్కడ మనం LHS సైడ్ అండ్ RHS సైడ్ ఎన్ని ఆటమ్స్ ఇన్వాల్వ్ అయినాయో చూద్దాం. ఫస్ట్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ on LHS side. Next, number of atoms on RHS side. సో ఈ ఈక్వేషన్లో ఏ ఎలిమెంట్స్ మనకు ఇన్వాల్వ్ అయినాయి, హైడ్రోజన్, ఆక్సిజన్. హైడ్రోజన్ అనేటువంటి ఎలిమెంట్, ఆక్సిజన్ అనేటువంటి ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి. అంటే ఏ సబ్స్టాన్స్ అయితే, ఏ ఎలిమెంట్స్ అయితే ఒక రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయో మళ్ళీ ఆ ఎలిమెంట్సే వస్తాయి, నంబర్ చేంజ్ కావచ్చు. చూద్దాం మరి. చూడండి, కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ బోత్ సైడ్. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ LHS. హైడ్రోజన్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, 2. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 2. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి లెఫ్ట్ సైడ్, 2. రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1. చూడండి, LHS డస్ నాట్ ఈక్వల్ టు RHS. అంటే ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషనా, కాదు, ఇది అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే బ్యాలెన్స్ చేయనటువంటి దాన్ని అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటాము. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దీన్ని మనము స్కెలెటన్ ఈక్వేషన్ అంటాము. స్కెలెటన్ ఈక్వేషన్ అంటే ఏంటిది, అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ కంటైనింగ్ మాలిక్యులర్ ఫార్ములాస్. అంటే మాలిక్యులర్ ఫార్ములాస్ ఉండి అన్బ్యాలెన్స్ చేయకపోతే, అంటే LHS ఈజ్ ఈక్వల్ RHS లేకపోతే వాటిని స్కెలెటన్ ఈక్వేషన్ అంటాడు. అంటే అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ కంటైనింగ్ మాలిక్యూల్ ఫార్ములా ఈజ్ కాల్డ్ స్కెలెటన్ ఈక్వేషన్. మరి ఇది మనకు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ కాదు. మరి మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ ఎందుకు చేయాలంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. According to law of conservation of mass, every chemical equation must be balanced. నేనేమంటున్నా, ఏ కెమికల్ ఈక్వేషన్ అయినా వై షుడ్ బి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. మనకి టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ ఉంది, ఎందుకు మనం బ్యాలెన్స్ చేయాలి ఒక ఈక్వేషన్ను అంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఆటమ్స్ ఆర్ neither created nor destroyed. ఇది మనకు ఆన్సర్. వై షుడ్ బి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఆటమ్స్ ఆర్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. అంటే కెమికల్ రియాక్షన్స్లో ఎన్ని ఆటమ్స్ అయితే ఇన్వాల్వ్ అవుతాయో మనకు రియాక్షన్ తర్వాత కూడా అన్నీ ఆటమ్స్ మనకు బయటికి రావాలి. అందుకే ఏమన్నాడు,
ఆటమ్స్ ఆర్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. మనం ఆటమ్స్ను క్రియేట్ చేయలేము అంటే పుట్టించలేము, నాట్ డిస్ట్రాయిడ్ మరియు నాశనం చేయలేము. దేని ప్రకారం? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం. ఇది ఒక నియమం, ఇక్కడ ఒక లా ఇచ్చిన నియమం ఏంది? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం ఎవ్రీ కెమికల్ ఈక్వేషన్ మస్ట్ బి బ్యాలెన్స్డ్ బికాస్ ఆటమ్స్ ఆర్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఆటమ్స్ మనం క్రియేట్ చేయలేము రియాక్షన్లో, అదేవిధంగా మళ్ళీ డిస్ట్రాయిడ్ చేయలేము, పుట్టించలేము, నాశనం చేయలేము. ఎన్ని కెమికల్ ఈక్వేషన్లో ఎన్ని ఆటమ్స్ అయితే ఇన్వాల్వ్ అయినాయో అన్నీ కెమికల్ ఈక్వేషన్లో ఉన్నటువంటి అందులో ఉండేటువంటి ఆటమ్స్ మనకు బయటికి రావాలి. ఇప్పుడు 2 ఆటమ్స్ అందులో ఇన్వాల్వ్ అయినాయి అనుకో, మళ్ళీ 2 ఆటమ్సే బయటికి రావాలి. అంతేగాని 2 ఆటమ్స్ రియాక్టెంట్ అయితే ఒకవేళ 10 ప్రొడక్ట్స్ అనేది రావకూడదు. ఎందుకు? మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ చెప్పింది. మరి ఇప్పుడు మనం దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఏ విధంగా బ్యాలెన్స్ చేద్దాం చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ H2 అనేది ఉంది. ఇక్కడ 2 రియాక్టెంట్స్ అంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, బ్యాలెన్స్ అయిపోయింది. మరి ఆక్సిజన్ ఆటమ్ చూడండి, లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి, రైట్ సైడ్ 1 ఉన్నాయి. కాబట్టి మనం రైట్ సైడ్ కూడా 2 పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఫార్ములా చేంజ్ చేయకూడదు, దీని ముందు నంబర్ చేంజ్ చేయాలి. జస్ట్ దీనే కోఎఫిషియంట్ అంటాం. అంటే కాంపౌండ్కి కానీ మాలిక్యూల్స్కి ముందు కానీ ఆటమ్స్కి ముందు కానీ పెట్టేటువంటి నంబర్ని మనం కోఎఫిషియంట్ అంటాం. చూడండి, ఇక్కడ హౌ మెనీ హైడ్రోజన్స్? 2. హౌ మెనీ హైడ్రోజన్స్? ఇక్కడ 4 అయినాయి, అంటే 2 2 జా 4, ఇక్కడ 2 పెట్టుకుందాం. చూడండి, 4 హైడ్రోజన్స్. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ LHS సైడ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ RHS సైడ్. ఇట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. అంటే నేను ఏం చెప్తున్నాను, ఇక్కడ 2 పెట్టుకున్నప్పుడు ఆక్సిజన్స్కు 2 పెట్టుకున్నప్పుడు ఈ 2 అనేటువంటిది హైడ్రోజన్ కూడా. సో హైడ్రోజన్ ఎన్ని ఆటమ్స్ అయినాయి? 2 2 జా 40, 2 టైమ్స్ H2, 2 2 జా 4. కాబట్టి ఇక్కడ నేను 2 కోఎఫిషియంట్ పెట్టుకున్నా, కాబట్టి ఇక్కడ కూడా 2 2 జా 4 అయినాయి, 4 4. ఆక్సిజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ LHS సైడ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ RHS సైడ్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. అంటే అవి బ్యాలెన్స్గా ఉండాలి. మనకు ఇటు 10 ఎలిమెంట్స్ ఉంటే ఇటు కూడా 10 ఎలిమెంట్స్ రావాలి, నంబర్ కూడా సేమ్ రావాలి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హైడ్రోజన్స్ 4 ఉన్నాయి, ఇటు కూడా హైడ్రోజన్స్ 4. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఇటువైపు ఎన్ని ఉన్నాయి? 2. అందుకే ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. బ్యాలెన్స్ చేయనటువంటి దాన్ని స్కెలిటన్ ఈక్వేషన్, అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ కంటైనింగ్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ కాల్డ్ స్కెలిటన్ ఈక్వేషన్. బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ LHS సైడ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ ప్రొడక్ట్ సైడ్. అంటే రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ నంబర్ సేమ్ ఉండాలి. మరి ఎందుకు బ్యాలెన్స్ చేయాలంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఆటమ్స్ ఆర్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఇది మనకు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి. జింక్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జింక్, క్లోరైన్ అండ్ హైడ్రోజన్. చూడండి, ఇవి మనకు రియాక్టెంట్స్. ఎందుకు? లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాటిని ఏమంటాం? రియాక్టెంట్స్. ఇటువైపు ఏంటనే చూడండి, ప్రొడక్ట్స్. మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఒక కాన్సెప్ట్. ఇక్కడ ఎన్ని రియాక్టెంట్స్ ఉన్నాయి? 2. జింక్ అనేటువంటిది ఒక సబ్స్టెన్స్, హైడ్రోక్లోరిక్ అనేటువంటిది ఇంకొక సబ్స్టెన్స్. అంటే 2 సబ్స్టెన్స్ ఉన్నాయి కాబట్టి 2 రియాక్టెంట్స్. ఎన్ని ప్రొడక్ట్స్ ఫామ్ అయినాయి? 2. జింక్ క్లోరైడ్ అండ్ హైడ్రోజన్. 2 రియాక్టెంట్స్, 2 ప్రొడక్ట్స్. ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ బోత్ సైడ్. చూడండి, హైడ్రోజన్ ఆటమ్స్ లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 1. ఇటువైపు ఎన్ని ఉన్నాయి? 2. ఓకే, నెక్స్ట్ ఎన్ని క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి? లెఫ్ట్ సైడ్ 1. ఇటు చూడండి, 2 క్లోరిన్ ఆటమ్స్. ఎన్ని జింక్స్ ఉన్నాయి? ఇటు 1. ఇటు ఎన్ని ఉన్నాయి? 1. చూడండి, LHS డస్ నాట్ ఈక్వల్ టు RHS. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ కాదు. ఇది ఏంటిది? స్కెలెటన్ ఈక్వేషన్. స్కెలెటన్ ఈక్వేషన్ అంటే అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇది అన్బ్యాలెన్స్ కెమికల్. మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. సూటేబుల్ కోఎఫిషియంట్ని మనం తీసుకొని మనం బ్యాలెన్స్ చేయాలి. చూడండి, ఇక్కడ బాక్స్లో ఉండేటువంటి ఈ ఫార్ములాను చేంజ్ చేయదు ఎప్పుడు కానీ. బాక్స్కు ముందు నంబర్ మాత్రమే చేంజ్ చేయాలి.
చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రోజన్ ఆటమ్ బ్యాలెన్స్ ఉందా, సో బ్యాలెన్స్ ద హైడ్రోజన్ ఆటమ్స్ ఆన్ బోత్ సైడ్. చూడండి ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, నేనేం చేస్తున్నా ఇక్కడ 2 పెట్టుకుంటున్నా కాబట్టి 2 హైడ్రోజన్స్ అయినాయి, 2 హైడ్రోజన్స్. ఓకే, క్లోరిన్ ఆటమ్స్ చూద్దాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 క్లోరిన్స్. చూడండి ఈ 2 హైడ్రోజన్స్కు ఈ 2 క్లోరిన్కు, ఇక్కడ చూడండి 2 ఉన్నాయి, 2 క్లోరిన్ ఆటమ్స్, 2 క్లోరిన్ ఆటమ్స్. హౌ మెనీ జింక్స్, 1. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ కెమికల్. LHS ఈజ్ ఈక్వల్ RHS. చూడండి ఆటమ్స్ ఎన్ని అయితే ఇన్వాల్వ్ అయినాయో మళ్ళీ అన్నీ బయటకు వచ్చినాయి. అందుకేమన్నాడు, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఆటమ్స్ ఆర్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. చూడండి హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఇన్వాల్వ్ అయినాయి, 2. రియాక్షన్ తర్వాత ఎన్ని వచ్చినాయి, 2. క్లోరిన్ ఆటమ్స్ ఎన్ని ఇన్వాల్వ్ అయినాయి, 2. రియాక్షన్ తర్వాత 2 వచ్చినాయి. జింక్ ఎన్ని ఇన్వాల్వ్ అయినాయి కెమికల్ రియాక్షన్స్లో, 1. ఎన్ని వచ్చినాయి, 1. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ LHS side ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ ప్రొడక్ట్ సైడ్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇది మనకు కెమికల్ ఈక్వేషన్స్లో భాగంగా రియాక్టెంట్స్ అంటే ఏమిటి, ప్రొడక్ట్స్ అంటే ఏంటి, ఎందుకు మనం బ్యాలెన్స్ చేయాలి ఒక ఈక్వేషన్ను, అదేవిధంగా బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, థ్యాంక్ యూ.